హాయ్ ఫ్రెండ్స్, శివుడు ఆదిదేవుడు, సనాతనుడు. కానీ ఆయన పుట్టకముందే పార్వతీదేవితో వివాహం జరుగుతుందని తెలుసా? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ కథ. సతీదేవి దక్షుని కూతురు, శివుడి మీద అపారమైన భక్తి ఉన్న అమ్మాయి. దక్షుడు ఒప్పుకోకపోయినా సతీ శివుణ్ణి పెళ్లి చేసుకుంది. ఒకసారి దక్షుడు యాగం చేసి శివుణ్ణి ఆహ్వానించలేదు. సతి అక్కడికి వెళ్ళి తన భర్తను అవమానించడం చూసి అగ్నిలోకి దూకింది. శివుడు కోపంతో యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత సతి మళ్ళీ పార్వతిగా జన్మించింది. హిమవంతుడు కూతురిగా వచ్చి మళ్ళీ శివుణ్ణి పెళ్లి చేసుకుంది. అక్కడ శివుడు పుట్టకముందే సతిగా ఉన్న పార్వతితో వివాహ బంధం మొదలైంది. శివుడు శాశ్వతుడు, ఆయనకు జనన మరణాలు లేవు. అందుకే ఈ వివాహము కాలాన్ని మించిన బంధము, శివశక్తుల ఏకత్వము ఈ కథలో కనిపిస్తుంది. శక్తి లేకుండా శివుడు శవమే ఈ కథ చెబుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.